హలో స్టూడెంట్స్, మన శివన్ కాన్సెప్ట్స్ ద్వారా ఏపీపీఎస్సీ టీజీపీకి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కోసం మనం పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశాము. ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో చాలామంది ఎన్రోల్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఎలా ఉంటుంది మన పర్సనల్ మెంటర్షిప్ అంటే? ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ని ఇండివిజువల్గా ఫోకస్ చేస్తూ ఇస్తాం. ఒకరికి ఇచ్చిన స్ట్రాటజీ ఇంకొకరికి ఇవ్వం. ఎందుకంటే వాళ్ళ టైంని బేస్ చేసుకొని ఇస్తాం అనమాట. కొంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, ఫుల్ టైం చదివే వాళ్ళు ఉండొచ్చు, ఇలా తీసుకుంటాం అనమాట. అయితే ఓవరాల్గా అందరినీ ఒక స్ట్రాంగ్ పద్ధతికి తీసుకురావాలి. అంటే అవుట్పుట్ అనేది సేమ్గా ఉండే విధంగా మనం ఫోకస్ చేస్తాము. ఇప్పుడు 9 గంటల చదివే అభ్యర్థికి 4 గంటల చదివే అభ్యర్థికి తేడా ఉంటుంది. కానీ 4 గంటల చదివే అభ్యర్థికి సోర్సెస్ డిఫరెంట్గా చెప్తాం అనమాట. దానివల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు. అర్థమైందా? కొంచెం వాళ్ళకి ఈజీగా ఉండేది, త్వరగా కంప్లీట్ అయ్యే సబ్జెక్ట్స్ చెప్తాం అనమాట. కొన్ని సోర్సెస్ మన మెంటర్షిప్లో మీరు జాయిన్ అయిన తర్వాత బుక్ లిస్ట్ సోర్సెస్ నేనే చెప్తాను. ఎటువంటి బుక్స్ తీసుకోవాలి, ఎటువంటి సోర్సెస్ చదవాలి నేనే చెప్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీ బుక్ లిస్ట్ మొత్తం చెక్ చేస్తాను. చెక్ చేసి ఏమైనా మార్చుకోవాలా, మార్పులు చేర్పులు ఉంటే చెప్తాను అనమాట. తర్వాత మీకు మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అని కొన్ని ఇస్తాం. హై ప్రియారిటీ టాపిక్స్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి అనమాట. రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఇవి ప్రతి సబ్జెక్ట్ తీసుకొని అందులో టాపిక్స్ చాప్టర్స్ అన్ని తీసుకొని ఆ టాపిక్ నుంచి ప్రిలిమ్స్కి ఎలా చదువుకోవాలి, మెయిన్స్కి ఎలా చదువుకోవాలో ప్రతి సబ్జెక్ట్కి ప్రొవైడ్ చేస్తాం. ఇది మీకు ఎక్కడ ఇవ్వరు, మన మెంటర్షిప్లో ఇస్తాం. తర్వాత మీకు టెస్ట్లకి మోస్ట్ ఫోకస్ టాపిక్స్ మీరు చదువుకునే దానికి మధ్యలో కొన్ని లెక్చర్స్ ఇస్తాం అనమాట. ఇవి కూడా మీకు ఎక్కడ దొరకవు. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనమాట. ఇవి మనం రికార్డెడ్ క్లాసెస్ చేస్తాయి, నీట్గా మీకు ఇస్తాం అనమాట. ఎందుకంటే ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్స్లో మీకు మొత్తం నీట్గా ఉంటాయి. కన్క్లూజన్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, ఏ క్వశ్చన్కి సబ్మిటింగ్స్ పెట్టాలి, ఏ క్వశ్చన్కి పారాగ్రాఫ్స్ రాయాలి, ఎటువంటి క్వశ్చన్కి బుల్లెట్ పాయింట్స్ బాగుంటాయి, అసలు సబ్మిటింగ్స్ ఎలా పెట్టాలి, ఎక్కడ డయాగ్రామ్స్ వేయాలి, ఎక్కడ మ్యాప్స్ వేయాలి, ఎక్కడ చార్ట్స్ ఉపయోగించాలి, అట్రాక్టివ్ ఎలా ఉండాలి, ఆన్సరు తక్కువ రాయొచ్చా, మైండ్ మ్యాప్స్ వేయొచ్చా, ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ అంటే ఎటువంటి ఫ్యాక్ట్స్ యూస్ చేయాలి, కన్క్లూజన్ ఎలా రాయాలి పాజిటివ్గా, అన్నీ కూడా ఆన్సర్ రైటింగ్ సెషన్స్లో చెప్తాం అనమాట. అర్థమైందా? తర్వాత మీ చేత షెడ్యూల్ ఇస్తాం. ఇప్పుడు టెస్ట్ స్కెడ్యూల్ ఇచ్చి మీ చేత మెయిన్స్ టెస్ట్ అనేది రాయిస్తాం అనమాట. రాసిన తర్వాత మొత్తం మీ టెస్ట్ అన్ని కూడా చెక్ చేసి ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ వీక్గా ఉన్నారు, ఎటువంటి మార్చాలి, ఎటువంటి బాగున్నాయి, ఎటువంటి మార్పులు చేయాలి, మీ మిస్టేక్స్ ఏంటి, అన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత మనకి జనరల్ ఎస్ఐకి సంబంధించిన బేసిక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎస్పెషల్లీ మంచి విషయం ఏంటంటే మన మెంటర్షిప్లో హిందూ ఆర్టికల్స్ అనమాట. మీ సిలబస్కి తగ్గట్టుగా హిందూ ఆర్టికల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అవి కూడా నేను తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మీకు నీట్గా ఇస్తాను. మన దగ్గర తెలుగు ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, రెండు కూడా మనం మెంటర్షిప్ ఇస్తున్నాము. ఆల్రెడీ ఎన్రోల్ చేసుకుంటూ ఉన్నారు. చాలా తక్కువ సీట్స్ ఉంటాయన్నమాట మన మెంటర్షిప్లో. కాబట్టి ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీకు స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్ యొక్క వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ చేసి మీకు ఏ మెంటర్షిప్ కావాలో, తెలంగాణకు సంబంధించి గ్రూప్ అన్నా, ఆంధ్రాకి సంబంధించిన తెలంగాణ ఆంధ్రాలో ఏ గ్రూప్ అని కావాలో చెప్తే మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు జాయిన్ అయితే ఎన్రోల్ చేసుకుంటారు. మీ మెంటర్షిప్ స్టార్ట్ చేస్తాం. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీకు 2-3 అవర్స్లో కాల్ వస్తుంది. నేను మీకు కాల్ చేసి మీ మెంటర్షిప్ డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని మీ మెంటర్షిప్ అనేది మొదలవుతుంది అనమాట. కాబట్టి తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి.